హరి ఓం. ఓం నమో నారాయణాయ నమ. ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమ. నమో నమ. వింటున్నటువంటి శిష్యులతో పాటు పౌరులు కూడా వచ్చి ఉన్నారు కదా, వాళ్ళల్లో నుంచి మరలా వ్యక్తి పైకి లేచారు. గురువుగారు, ధారణ వలన మీరు మనకు అనేక మహిమలు వస్తాయి అన్నారు. అంటే ధారణ సంపూర్ణంగా చేసిన వ్యక్తులకు పరమ మహత్తత్వం చ వశీకార, అంటే వశీకరణం అవుతాయి. పరమాణువు మొదలుకొని ఏదేది మనం అనుకుంటే అవన్నీ మనకు వశమైపోతాయి అని అంటున్నారు. అలా అవుతుందా అని అడిగారు. అమితమైన ధారణ, అమితమైన ప్రేమ, లౌకిక విషయాల మీద నుంచి విడిచిపెట్టి పరమాత్మని ధ్యానం చేస్తే సాధ్యం కాదంటూ ఏదీ లేదు. మన పురాణాల్లో ఎంతోమంది ఉన్నారు అలాంటి పురుషులు. శ్రీరామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీళ్ళంతా కూడా జ్ఞానులు. అంటే బహిరంగంగా ఎవరు వీరి గురించి చెప్పుకోరు ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని వివేకానంద స్వామి లాంటి వారు చెప్పుకుంటారు గురువులని. అలాంటి గురువులంతా కూడా అలాంటి మహాతత్వాన్ని పొందినవారు, మహత్యాన్ని పొందినవారు. ఆది శంకరాచార్యులు. మనం వీరిని ఎక్కువ మంది చెప్పుకోవాల్సి వస్తుంది. అటువంటి ధారణ వాళ్ళకి దైవాన్ని చూపెడుతుంది. దైవశక్తి అంటే అర్థమవుతుంది. దైవశక్తి అంటే ఇంకా ఆనందం తప్ప మరి ఏమి ఉండదు అక్కడ. పరమానందమే ఆ హృదయం ఎండుకొని ఉంటుంది. శరీరం పోయేంత వరకు వాళ్ళ ఆనందంలోనే లీనమై ఉంటారనేది అందరూ గురువులు చెప్తున్నటువంటి వ్యాఖ్య. అంటే చిన్న బిడ్డగా ఒడిలో పెరగడానికి ఎంత తపస్సు చేసి ఉండాలి. అంటే పెద్ద అయినాక, వయసు అయినాక బిడ్డల్ని మనం అంతగా ఆనందించలేం. చిన్నప్పటి నుంచి కానీ పెంచామనుకోండి, ఆ చిన్న బిడ్డ మన ఒళ్ళు నేల మీద దోగాడుతూ ఉంటే అదొక ఆనందం. ఎంత ఆనందం ఉంటే, అబ్బా నా బిడ్డ బోళ్ళ పడినాడు, ఇప్పుడు దోగాడుతున్నాడు, 6 నెలల వయసు వచ్చింది, ఒత్తిడిలో ఉన్నాడు, అమ్మ అంటే పాలిస్తే ఎంతో ఆనందిస్తున్నాను అనేటువంటి ఆ ఆనందం వర్ణనాతీతం అన్నమాట. అలాంటి ఆనందాన్ని యశోద పొందింది. అమ్మ నీవు అందరూ సహజంగా అనేక మంది కవులు అంటూ ఉంటారు మామూలుగా, తల్లి నీవు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నావు, ఎన్ని వ్రతాలు చేశావు, ఎన్ని నోములు నోచావు, ఏందమ్మా నీ పుణ్యం మాకు అర్థం కాలేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలను ఆడించే నాయకుడి నువ్వు అమ్మాని పిలిపించుకున్నావు ఆయన చేత నుంచి అని అంటారు. ఆమె యొక్క ధారణ ఆయన బిడ్డ అయినా ఆ బిడ్డలాగా చూడలేదు, దేవుడిలాగా చూసింది. ఎప్పుడైతే ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండాల నోట్లో చూపించాడు, కానీ బిడ్డతో పొందాల్సిన ప్రేమే పొందింది ఆమె. అల్లరి చేస్తుంటే అతన్ని చిన్న చిన్న మందలింపులు, ఒక రోలు కట్టేయటం, ఇవన్నీ కూడా దివ్య మహిమలు. ఇంత ఆనందం ఎవరు కూడా అనుభవించండి బిడ్డల్ని పెట్టుకొని. అంటే అనుభవించే వాళ్ళకి ఆనందం అది. కాబట్టి ఆమె ధారణ ఎలాంటి స్థితికి తీసుకెళ్ళిందంటే, కృష్ణుడు కురుక్షేత్ర ఎదురులో ఉండగా ఆమె మరణావస్థ సమీపించింది. అప్పుడు అక్కడికి తీసుకెళ్లారు. ఆయన చూసి నాయన అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. శ్రీకృష్ణుడికి అర్థమవుతుంది, ఆయన తెలియదేమో సర్వజ్ఞుడు కదా, సర్వజ్ఞునికి తెలియదు ఏముంది. అదే ప్రశ్న ఇంతవరకు మనం చెప్పుకున్నాం, మళ్ళీ అదే చెప్పాలి. నాయన 8 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, ఈ తల్లిని ఒక్క పెళ్ళికి కూడా పిలవాలనిపించలేదురా అని అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడికి కూడా ఒక ఎక్కడో హృదయంలో ఒక చిన్న ఇది ఏర్పడుతుంది. అప్పుడు అంటాడు, అమ్మా కారణం లేదే కార్యం ఉండదు, నీకు దానికి ఒక కారణం ఉంది. వచ్చే జన్మలు నీ చేతుల మీదుగానే పెళ్లి చేసుకుంటారు చాలా తల్లి అని అంటాడు. అంటేనే ఆమె ఒక నమస్కారం పెట్టి ప్రాణాలు విడిచేస్తుంది. అటువంటి ఎప్పుడు ఒకళ్ళ మాత తిరుమల గిరులలో, సప్తగిరులలో అక్కడ ఆమె ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని, ఆ ఆశ్రమంలో కొంతమందికి అక్కడికి వచ్చిన భక్తులకి అంతా కూడా అనేక క్షేత్రాల దర్శనాలకు వస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ పుణ్యక్షేత్రాల పుణ్యతీర్థాలు మస్తుగా ఉన్నాయి. అక్కడ వాళ్ళకి అన్నాహారాలు ఇస్తూ ఆనందంగా ఉంటుంది ఆమె. ఇటువంటప్పుడు ఆవును కొట్టబోయే తల్లి తల వెళ్ళి రక్తం కారుతూ ఉంది.
కారుతూ ఉంటే అలా పడి అట్లా ఇట్లా లేచి వచ్చి అక్కడ ఆ యొక్క ఆశ్రమం దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు అమ్మ అని పిలుస్తాడు. అమ్మ అని పిలవగానే ఎవరు నన్ను ఇంతకాలం ఎవరు అమ్మ అని లేదు, ఇంత ప్రేమగా పిలవలేదు అమ్మ అని. ఎక్కడో ఈ ప్రేమ నాలో లాగుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ నాకు అర్థం కాలేదు. ఇది ఏ జన్మ సంబంధము? ఇంతటి మధురంగా, ఇంతటి ఆర్ద్రతగా, ఇంతటి ప్రేమతో ఆ పిలుపు వినబడుతుంది. ఎవరా అని వస్తుంది. చూస్తే ఈయన నీలమేఘశ్యాముడు, నుదుట ఒక నామం ఉంది, తలకు గాయమై ఉంది. ఆడికొచ్చి అమ్మ దాహం అంటాడు. చూడగానే ఆమెకి ఎక్కడ లేనటువంటి ఒక హృదయ వేదన వస్తుంది. ఏంటి ఆ హృదయ వేదన అంటే, ఎప్పుడో ఇతనితో నేను జీవించినట్లు బాధ, చాకి పెంచి పెద్ద చేసినట్లు ఆమె లోపల హృదయం తెలుపుతుంది, ఆ తల్లి యొక్క హృదయం. కానీ ఇంత ఎవరినైనా ఏమంటుంది, ఏమో అమ్మ నాకు తెలియదు, నేను వచ్చేసాను. నిన్ను చూస్తుంటే నీ ముఖంలో దివ్య కళ ఉంది. నిన్ను శ్రీనివాసుడు అని శ్రీ అంటే మహాలక్ష్మి, మహాలక్ష్మి కళ నీలో ఉంది కాబట్టి శ్రీనివాసుడిని పిలుస్తాను నాయన, పిలుచుకోమ్మా నీ ఇష్టం అని అంటాడు. నన్ను ఏ పేరుతో పిలిచి నాకేముంది, నువ్వు పిలుచుకోమ్మా అంటాడు. ఆమె వెంటనే తలకు గాయం కట్టుకట్టి ఆయనకు కావాల్సిన ఉపచర్యలు చేసి ఆమెలో ఉన్న ప్రేమ ఉప్పొంగిపోతుంది. ఆమె ఇంక చెప్పలేనటువంటి ప్రేమ. ఆమె పేరు ఒకళ్ళమాత. ఒకళ్ళదేవి ఈ ఆయన ముద్దుగా అన్ని వండి పెడుతుంటే ఆకాశరాజు కుదిరి పద్మావతిని చూస్తారు. ఆమెని వివాహం అడిగితే ఆమె ఒకే మాట అంటుంది, నాయన వాళ్ళు రాజులు, మనం పేద ఆశ్రమవాసులు, మనకెట్లా మనకు ఆ బిడ్డని అడిగేదంటే, నువ్వు పోమ్మా, నువ్వు అడుగు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అంటాడు. సరే వెళ్తారు. ఆయన అంటే ఈ లోపల ఇది ఏం చేయాలని చేసేస్తారు. ఆయన ఒప్పుకుంటారు. పెళ్లి జరుగుతుంది. మొదట ఆమె కళ్ళకి నమస్కరిస్తాడు. చూసి ఆమె కళ్ళల్లోకి చూసి చెప్తాడు, తల్లి నీ కోరిక తీర్చాను, గుర్తుందా నీకు అంటాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. నా కోరిక ఏంటి నాయన, బాగా గుర్తు తెచ్చుకోమ్మా, బాగా గుర్తు తెచ్చుకో అని ఆమెకి జ్ఞాననేత్రాలు ప్రసాదిస్తాడు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, ఓహో శ్రీకృష్ణ పరమాత్ముడు, నా చిన్ని కృష్ణుడు నువ్వా నాయన అని గట్టిగా పట్టుకొని అప్పుడు ముద్దు పెడుతున్నాను. తండ్రి నీవిచ్చిన మాట నాకు ఇలా కోరిక తీర్చావా అన్నట్టు. ఎంత ఆనందమైన అద్భుతమైన సంఘటన ఇది. వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు మాట ఇస్తే తప్పడు. అంటే సత్యాత్ములు ఎవరు కూడా మాట ఇస్తే తప్పరు. మనకు ఒక వాక్యం ఉంది, శరీరానికి ఈ జీవం ప్రాణం, జీవం పోతే ప్రాణం లేదు. ఆ మాటకు ఏది ప్రాణం అంటే సత్యం. మాటకు ఎప్పుడు ప్రాణం వస్తుంది అంటే సత్యం చెప్పినప్పుడే. మాటకు ఎప్పుడు శక్తి వస్తుంది, జీవం వస్తుంది, దానికి ఒక గొప్ప విలువ వస్తుందంటే సత్యాన్ని చెప్పినప్పుడే. అందుకే సత్యం అనేది మన యొక్క ధర్మశాస్త్రాల్లో మూల స్తంభం. సత్యం మీద ఆధారపడండి అని చెప్పి మన ధర్మం చెప్పేదంతా సత్యం మీదనే ఆధారపడండి. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతూ బతకొద్దండి, అది బ్రతుకు కాదు, నీకు అనేక కష్టాలు తెచ్చిపెడుతుంది, మనశ్శాంతి ఉండదు. సత్యాన్ని చెప్పి బతకండి అని ధర్మం చెప్తూనే ఉంటుంది. అది ఆచరించేవాళ్ళు ఆచరిస్తున్నారు, మహానుభావులు, పుణ్యాత్ములు, యోగులు. మనం సామాన్యులు, మనం ఎంత. ఆమె అప్పుడు ఆ యొక్క ప్రేమ, ద్వాపర యుగంలో ఏ పేదబంతి ప్రేమ ఆమెకు ఉండిందో, ఎంత తర్వాత ఆయన వియోగం చెంది ఎంత వియోగంతో బాధపడిందో అంతా ఒక్కసారి ఎగిరిపోయింది. ఎక్కడికి పోయిందో తెలియదు. గట్టిగా పట్టుకొని ముద్దాడి, ఇప్పుడు నాకు చెప్తున్నావు తండ్రి, వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదంట. పెళ్ళి నీ చేతులు చేసుకుంటానన్నా, చేసుకున్నప్పుడు నీకు చెప్తాను తల్లి అని అన్నాడు ఆయన. ఆ ఇద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి ప్రేమ అనుబంధం, రేగు సంబంధం లేకపోయినా ఆ ప్రేమ సంబంధం, పెంచిన ప్రేమ, అంత ముద్దు ముచ్చట్లు, ఆయనతో అనుభవించినటువంటి ఆనందం పెద్ద వయసు నాకు ఎవరు ఆనందాన్ని అనుభవించలేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే వాళ్ళని మనకు వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనల్ని పట్టించుకునే స్థితిలో వాళ్ళు ఉండరు. ఇంకా చిన్న వయసు అంటే 10 ఏళ్ళ లోపు వరకు ఆ పిల్లలు మనకిచ్చే ఆనందం, ముద్దు ముద్దు మాటలు,
వారి యొక్క మధురమైనటువంటి స్వరాలు వింటూ ఉంటే ఎంత ఆనందమో. ప్రేమించాలి, అటువంటి బిడ్డల్ని ప్రేమించాలి. పరమాత్మ ప్రతిరూపాలు చిన్న బిడ్డలు, ఆడబిడ్డైనా మగబిడ్డైనా. 6 ఏళ్ల వరకు బాల్యం. ఆ బాల్యంలో వాళ్ళు చాలా పవిత్రులుగా అంటారు. వాళ్ళ వంటి హృదయం వాళ్ళది. దాంట్లో మన విషబీజాలు నాటకూడదు ఎవరు కూడా. అంతటి ప్రేమమూర్తుల్ని మనం దైవంతో సమానంగా పూజించాలి, వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళకి అనుకుంది వాళ్ళని కొట్టడం, తిట్టడం, విసుక్కోవడం, చిలి పనులు చేస్తారు. వాళ్ళ వయసు ఈ మారుతున్నటువంటి పరిస్థితుల బట్టి వాళ్ళు కొంచెం చిన్న చిన్న చిలి పనులు అది చేస్తూ ఉంటుంటారు. మాటలు కూడా చాలా అద్భుతంగా చెప్తారు. మళ్ళీ వాళ్ళు చెప్పే మాటలు కూడా పెద్దవాళ్ళు కూడా చెప్పలేనంత మాటలకు వచ్చేస్తారు నోట్లో నుంచి. అంటే ఇది పూర్వజన్మ అనుభవాలు అటువంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. కనుక చిన్నపిల్లల్ని ఎవరు కొట్టకండి దయచేసి. మాటికి వాళ్ళని కొడుతూ ఉండడం వల్ల వాళ్ళలో ఉండే జ్ఞానం తగ్గిపోతుంది. వాళ్ళ అనుభూతి అంతా కూడా ఒక రకంగా మారిపోతుంది. ప్రేమ వెళ్ళిపోయి వాళ్ళు అనేక రకాలైన విషబీజాలు నాటుకుంటాయి. అవన్నీ చిన్నప్పటి నుంచి మొలకెత్తించిందండి. ప్రతి తల్లికి తండ్రికి కోరుకునేది ఏమంటే, చిన్న పిల్లలను ప్రేమగా ప్రేమించండి. ఉన్నా లేకపోయినా, మనం పేదవారైనా, కనీసం కూలి పని చేసుకునే వాళ్ళమైనా, ఎటువంటి పని చేసుకున్న బిడ్డలను, చిన్నపిల్లలు చిన్న వయసులో వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తారు. తప్పులు కదా అవి, మనకు జ్ఞానం. మనం వాటిని చూసినామంటే జ్ఞానం వస్తుంది. వాళ్ళు చేసే తప్పులన్నీ మనం చేయలేదు. చిన్నపిల్లప్పుడు అటువంటి ఆటలు ఆడాం కదా, మనం కూడా అలానే పెరిగాం కదా. కనుక చిన్నపిల్లలతో ఆనందించండి. చిన్నపిల్లల్ని భగవంతుడి స్వరూపంలో ప్రేమించండి. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.